పేరు? దాల్నాడు ఓకే. ఏం చేస్తుంటారు? ఫుట్పాత్ వ్యాపారం. ఓకే. ఈ 5 ఏళ్లలో జగన్ గారి ప్రభుత్వంలో రాష్ట్రానికి అభివృద్ధి జరిగిందా, జరగలేదా? అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పేదలకి ఇల్లులు ప్రతి ఒక్కటి అందుబాటులో వచ్చాయి. అయితే 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే రాష్ట్రం బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? జగన్ వస్తే బాగుంటుందండి. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకుంటున్నారు? అంటే ప్రతి పేదవారికి, మధ్యతరగతికి అన్ని విధాలుగా పథకాలే కానీ, రైతులకే కానీ, నెక్స్ట్ ఇది స్కూళ్ళే కానీ, నాడే నేడే కానీ, పిల్లల భోజనాలే కానీ ప్రతి విషయంలో అన్నింటిలో శ్రద్ధ తీసుకుని బాగా చేస్తాం. అయితే జగన్ గారు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తా అన్నారు. వాస్తవంగా మద్యపాన నిషేధం అనేది జరిగిందా? మాత్రం చేయలేదండి. అది ఒకటి చేయలేదు, మిగతా మాత్రం 99% చేశారండి. 1% చేయలేదు. అయితే వాలంటరీ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? వాలంటీర్ ఉంటే అన్ని విధాలుగా ప్రజలకు అందుబాటులో ఉండేది. అలాంటిది చంద్రబాబు నాయుడు ఆపేశాడు. దాని ఎదులో ప్రతి వాళ్ళు ఖండించవలసి వస్తుంది. అది అయితే 175 సీట్లకి 170 సీట్లు మావే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? 170 కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారండి, గ్యారంటీగా. అయితే కుప్పంలో కూడా వైసీపీ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారా? గ్యారంటీగా అండి. చంద్రబాబు ఈసారి ఓడిపోతారండి పక్కా. ఏం పని చేస్తుంటారు? బట్టల షాపు. అన్న, ఈ 5 ఏళ్లలో రాష్ట్రానికి జగన్ గారి ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందా, జరగలేదా? కొంచెం నార్మల్గా పర్లేదు. పేదవాళ్ళకి అందరికీ కొంచెం పెన్షన్ డబ్బులు కానీ ఇళ్ల స్థలాలు కానీ కొంచెం పర్లేదు, ఏ విధంగా బాగానే ఉంది. కానీ ఏంటంటే కొంచెం అభివృద్ధి కూడా చేస్తే కొంచెం ఇంకా బాగుంటుంది వైసీపీ అనేది. దాన్ని బట్టి మేము ఆలోచించాం. మా యూత్ వరకు కొంచెం కొంచెం జాబులు కానీ ఏదైనా కానీ ఇప్పిస్తే జగన్ గారికి బెటర్. అయితే 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రికి ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అది చెప్పలేము, ఎవరనేది కూడా చెప్పలేము. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరికీ జాబ్ పర్పస్ అన్నీ వస్తేనే కొంచెం బాగుంటుందని నేను కోరుకుంటున్నాం. అయితే వాలంటరీ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? ఇట్స్ వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా బెటర్ ఎవరి ఆప్షను. చాలా అది ఇచ్చినందుకు జగన్ గారికి చాలా బెటర్. 100% ఇవ్వచ్చు. దానివల్ల వాలంటరీ వల్ల చాలా పేదవాళ్ళకి చాలా మంచి జరిగింది. ప్లస్ మాలాంటి కొంచెం మాకు రాని రేషన్ కార్డులు కానీ, ఆధార్ కార్డులు కానీ ఏమైనా సరే మాకు వాలంటీర్ ద్వారా మాకు ఇంటి దగ్గర వచ్చి ఇచ్చారు. అంతకుముందు మాకు కొంచెం కష్టంగా ఉంది కాబట్టి జరగలేదు. ఇప్పుడు జగన్ వారి వల్ల మాకు కొంచెం బెనిఫిట్ జరిగింది, చాలా బాగుంది. ఇది వెరీ గుడ్ పర్సన్, అది వెరీ గుడ్, చాలా మంచి కార్యక్రమం పెట్టారు కాబట్టి అది దాంట్లో 100% ఇవ్వచ్చు జగన్ గారికి. ఇది వెరీ గుడ్ పర్సన్. ఓకే. అయితే ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల మనకి మేలు జరిగిందని చెప్పని అన్నారు కదా. అయితే జగన్ గారు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తా అన్నారు. వాస్తవంగా మద్యపాన నిషేధం అనేది జరిగిందా రాష్ట్రాల్లో? జరగలేదు, అది ఒక్కటి కూడా జరగలేదు అని అన్నారు కానీ అది జరగలేదు. కానీ మద్యపానం అనేది చాలా బాగా డెవలప్ అయింది, విపరీతంగా అమ్ముతున్నారు. చాలామంది చాలా కష్టాల్లో ఉన్నారు. కొంచెం దాన్ని కూడా ఆయన ఆలోచిస్తే ఇవాళ ఆయన నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఆయనకే పడిద్ది ఓటు. అయితే 175 స్థానాలకి 170 స్థానాలు మావే అని చెప్పని అంటున్నారు. వాస్తవంగా అన్ని స్థానాలు అనేవి వస్తాయా? చెప్పలేము కానీ 170 అని చెప్పలేము కానీ 50-50 ఛాయిస్. అది 175 అనేది అనవచ్చు కాదండి, కొంచెం ఒక 120-130 లోపు వస్తాయి అంతే. అయితే కుప్పంలో కూడా వైసీపీ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారా? అది మనం చెప్పలేము కాబట్టి, అది టీడీపీ వాళ్ళది వ్యవస్థ వస్తాం కాబట్టి దానివల్ల మనం చెప్పలేము. రావచ్చు, రాకపోవచ్చు, చెప్పలేము, అది మనకు తెలియదు ఇంకా దాని గురించి. అయితే పిఠాపురంలో కూడా వైసీపీ జనసేన నడుస్తుంది అనుకుంటున్నారా? వైసీపీ అనేది అక్కడ పిఠాపురంలో తక్కువ, జనసేనకి ఎక్కువ ఉంది. బాగా పాపులారిటీ కూడా బాగానే ఉంది. ఈసారి జనసేన ఆడ రావచ్చు. అయితే జగన్ గారు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పని అన్నారు. వాస్తవంగా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించారా? లేదు, అదే అంతే. ఆ యువతకే చాలా నష్టం చేశారు కాబట్టి జగన్ గారు దాన్ని కూడా ఆలోచిస్తే ఆయనకి ఇంకా బాగుంటుంది, బెనిఫిట్ ఉంటుంది, చాలా ఇంకా ప్లస్ పాయింట్ ఉంటుంది. కాబట్టి అదొక్కటి ఆలోచిస్తే ఆయనకి పరిపాలన ఇంకా వెరీ గుడ్, 100% ఇవ్వచ్చు. కాబట్టి అదొక్కటి చూస్తే ఆయనకి ఎల్లకాలం ఆయన 30 years వరకు ఆయన ఉండొచ్చు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. చెప్పండి. మీ పేరన్న? వీరారెడ్డి అండి. ఓకే. ఈ 5 ఏళ్లలో జగన్ గారి పాలనలో రాష్ట్రానికి అభివృద్ధి జరిగిందా, జరగలేదా? జరిగిందండి. జరగని కళ్ళు పచ్చగా లేని వాళ్ళకి రోగం అంతా పచ్చగా అమ్మలాగా ఉన్న అభివృద్ధి అనేది జరిగింది. జరగకపోతే ఈ జనం ఇదంతా ఇప్పుడు అమ్మఒడి కానీ, ఆరోగ్యశ్రీ కానీ, లేకపోతే ఇంకోటి కానీ, ఫీజు రింబర్స్మెంట్ కానీ, లేకపోతే ఏదైనా సరే కనపడకుండా ఆంధ్ర రాష్ట్రంలో అంత లెక్క జరిగింది. జరగకపోతే ఈయనకి ఇంత ఆదరణ అనేది రాదు కదా. అయితే 2024 ఎన్నికల్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు?
ఎవరు అనేదంటే అది ప్రజల నిర్ణయం. 99% నేను అనుకోవడం జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారని నా అభిప్రాయం. ఎందుకనంటే ఆయన చేశాడు. మా ఇంట్లో మాకు ఎప్పుడూ లేని విధంగా మా పాపకి 75,000 రూపాయలు వచ్చినాయి 5 ఏళ్లలో. నాకు ఓటు వచ్చి 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్లలో గవర్నమెంట్ పథకం నాకు ఏ రోజు కూడా అందలా. మాకు స్వయంగా మా ఇంటికి వచ్చింది. ప్రతి బియ్యం మా ఇంటికి వచ్చినాయి. నీకు ఏ పని కావాలన్నా మా ఇంటి చుట్టూ వాలంటీర్లు తిరుగుతున్నారు. లేదు నీకు ఇది పలాంది వచ్చిందని మాకే ఫోన్ చేసి వాళ్ళు ఇంటికి వచ్చి రిసీవ్ చేసుకుంటున్నారు. మీకు ఇది వచ్చిందండి, మీకు ఏం చేయాలి ఏంటి చెప్పండి అని. ఎప్పుడూ ఇన్ని ఏళ్ళ గవర్నమెంట్లు ఎప్పుడూ కూడా లేదు. మాకైతే బాగానే ఉంది. అయితే 175 స్థానాలకి 170 స్థానాలు జగన్ అన్నవే అని చెప్పని అంటున్నారు. వాస్తవంగా అన్ని స్థానాలు వస్తాయి. అది ఏంటంటే అంటారు. ఎందుకనంటే నా బలం నాకు తెలుసు కాబట్టి ఏంటంటే జనంలో ఏంటంటే ఆ మాత్రం చెప్పాలి. గవర్నమెంట్ అయితే 110, 120 పక్కాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. ఆ మాత్రం 175, 170 చెప్పలేదు అనుకో, అది వేరుగా ఉంటుంది కాబట్టి చెప్తున్నారు. ఎవరి బలం ఆయన బలం ఆయనకు తెలుసు. ఇప్పుడు తెలియంది ఎందుకు చెప్తాడు? ఇప్పుడు వీళ్ళేదో వీళ్ళందరూ కలిసి 2014లో ఇదే మోడీని ఇదే అమిత్ షాని చెప్పులు పెట్టి కొట్టించారు. మోడీ అదవన్నాడు అదన్నాడు ఇదన్నాడు ఎన్నో చెప్పాడు. మళ్ళీ 2019లో మళ్ళీ అలాగా విడిపోయి కాంగ్రెస్ వాళ్ళతో వెళ్ళాడు. అక్కడ లేదు. మళ్ళీ ఏమి అవకాశం లేక మళ్ళీ ఈరోజు 2024లో మళ్ళీ మనకి ఇక లేదు భవిష్యత్తు, ఈసారి ఓడిపోతే ఇంక మనకి లేదు తెలుగుదేశం అనేదని మళ్ళీ వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక తాటి మీద పెట్టి గెలవాలి, జగన్ అనేవాడిని ఓడియాలనేది వీళ్ళందరి అభిప్రాయం. అది జరగని పని. పోతే కృష్ణా జిల్లా, తూర్పు పశ్చిమ గోదావరి పోవచ్చు, రాయలసీమ, ఉత్తరాంధ్ర అనేది ఆయనకి ఎన్నుముక్క లాంటిది. అది ఎంత చేసినా కూడా వీళ్ళు తలకిందులైనా ఇంకొక 10 మంది వచ్చినా కూడా ఆయన ఓడియడం కష్టం. ఇది లాస్ట్ ఎన్నికలు చంద్రబాబు నాయుడుకి పక్కాగా. అది అయితే జగన్ గారు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తా అని చెప్పని హామీ ఇచ్చారు. వాస్తవంగా మద్యపాన నిషేధం అనేది జరిగింది ఆ రాష్ట్రాల్లో? జరగలేదండి. అది ఒట్టి మాట చెప్తారా? అది ఎలక్షన్ అది లేకపోతే అసలు గవర్నమెంటే నడవదు. వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ఆ మందు లేకపోయినా పబ్లిక్ బతకలేరు. అది లేకపోతే గవర్నమెంట్ నడవలేదు. చెప్పారు దశల వారీగా తగ్గిస్తామని, అది లేకపోతే అసలు అవ్వదు పని. ఎవరైనా చెప్పేది. ఎన్టీ రామారావు గారు 84లోనో 89 ఆయన గెలిచినప్పుడు అదే అన్నాడు. తర్వాత ఏమైంది? అది అవ్వక ఎంతమంది చనిపోయారు, ఎంతమంది అల్లకొల్లోలం అయిపోయింది. అందుకని ఏంటంటే మళ్ళీ ఎత్తేసారు. అది అవ్వదు. ఈ ఎన్నికల ముందు ఏంటంటే వాగ్దానాలు చెప్తారు కానీ ఆ ఒక్కతే ఇది పొరపాటు. అది అవ్వదు. మద్యపాన నిషేధం ఎత్తేయటం అంటే జరగని పని. అయితే ఈసారైనా మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అవకాశాలు ఉన్నాయంటే ఇప్పుడు ఆయనకు ఓటు వేసారనుకోండి, ఆయన ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అంటే ఎప్పుడు ఇక్కడే దొరుకుతారు. వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు. ఇవాళ కరోనా వచ్చిన టైంలో 2019లో 2020, 2021లో వెళ్ళి హైదరాబాద్లో కూర్చున్నారు. ఇప్పుడు ఆయన కలవాలంటే నువ్వు నేను సామాన్య కార్యకర్తలు కలవలేము. అదే సామాన్య లోకల్గా ఉన్నోళ్ళు అనుకో, ఒకసారి కాదు ఒకసారి అంటే వెళ్ళిన వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఇదే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కోట శ్రీనివాసరావు ఒకసారి గెలిస్తే ఆయన మేము కలవాలంటే 5 ఏళ్లలో ఒక్కరోజు కూడా మేము ఆయన కలవలేకపోయాం. ఎప్పుడు చూసినా హైదరాబాద్లోనే. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఒక నెగిటివ్ ప్లేస్ లేదు వీళ్ళకి. వీళ్ళు కదిలిస్తే విజయవాడ అంటారు, లేదా హైదరాబాద్ అంటున్నారు. ఇప్పుడు ఆ మంగళగిరి అనేది ఏంటంటే స్థానికురాలు, ఆ కాంట్ర కమలా గారు, మరి మురుగుడు అనంతరం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు. ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు అక్కడే ఉంటారు. కాదేంటంటే అక్కడ ఉంటే ఉండొచ్చు ఎఫెక్ట్. అమరావతి తీసి వైజాగ్ అది ఇది అంటున్నారు కాబట్టి. కానీ పోటాపోటీగా మరి అక్కడైతే చెప్పలేం. టఫ్గానే ఉంది ఈసారి. ఎవరు గెలుస్తారనేది. అప్పుడు పద్మశాలీలు ఉన్నారామా 55,000, 60,000 ఓట్లు ఉన్నాయి. అవి ఎటు పడితే అటు గెలిచే అవకాశాలు ఉంటాయి. అయితే పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం ఓడిస్తుంది అనుకుంటున్నారా? అది పక్కాగా ఓడిస్తారు. ఎందుకంటే కాపులుగా ఆ రోజు హరిరామ జోగయ్య కానీ ముద్రగడ పద్మనాభం గారిని వీళ్ళందరినీ పొగిడాడు, చేశాడు. ఇప్పుడు నువ్వు ఎలక్షన్ ట్రెండ్కి వెళ్ళావంటే ఎవరినైనా మనం దగ్గరికి వెళ్ళాలి, ఆదరించాలి, చెయ్యాలి. నువ్వు ఆ రోజు అంత పొగిడావు. కనీసం నువ్వు కాకినాడ మన రాజమండ్రిలో నువ్వు కనీసం 5-6 రోజులు ఉన్నావు. కనీసం వాళ్ళ పేరు ఎత్తలేదు. కనీసం ఆయన ఒక కాపు ఉద్యమానికి ఎన్నో చేశాడు. ఇదే చంద్రబాబు నాయుడు ఆయన చిత్రహింసలు గురి చేశాడు. ఇంట్లో నుంచి బయటికి రానివ్వలా, ఆయన బంధించాడు. అలాంటి టైంలో కూడా ఆయన పోరాడాడు. నువ్వు కాపులకు ఏం చేసావు? ఏమన్నా మద్దతు ఇచ్చావా? కనీసం ఆయన పలకరించావా? సానుభూతిగా ఏ ఎలక్షన్ టైంలో ఎవరైనా మనకు అవసరం ఉంటుంది. అలాంటి ఆయన నువ్వు దూరం చేసుకున్నావు. వీళ్ళందరూ ఒకటి అవుతారు. వాళ్ళు ఇవాళ ఆయన గెలుస్తాడో లేదో, గెలిస్తే ఎక్కడ ఉంటాడో తెలియదు. ఇవాళ నేను అక్కడ ఇల్లు కట్టుకుంటానంటే ఉంటాడని గ్యారెంటీ ఏంటి? ఆయనకి ఇంకో ఓడిపోతాడు లేదా గెలుస్తాడు. షూటింగ్ అనో అక్కడనో ఇక్కడనో ఇతర దేశాల్లో తిరుగుతుంటారు. మనం ఎక్కడ గెలుస్తాం? స్థానికులు అనుకో ఒకరోజు కాదు ఇంకొక రోజు అన్నా వాళ్ళు కలిసే అవకాశం మనకు ఉంటుంది. స్థానికులను గెలిపించుకుంటే. కొత్త వాళ్ళని బయట వాళ్ళని గెలిపించామనుకో 2 సార్లు పోటీ చేశాడు. ఏమన్నా చేశాడా? కరోనా టైంలో అంత వచ్చింది. కనీసం ఆయన పార్టీ తరపున ఒక్కటన్నా ఏమన్నా చేయగలిగాడా ప్రజలకి? నేనున్నాను ఇదిగో నా పార్టీ తరపునని. ఏమీ లేదు. అక్కడ కూడా కష్టం అండి, గెలవరండి.
ఎందుకంటే కాపులు అంతా ఒకటి అయిపోయారు, డిసైడ్ అయిపోయారు. ఇతను ఇవాళ ఉన్న మాట రేపు ఉంటల్లా, రేపు ఉన్న మాట ఎల్లుండి ఉంటల్లా, ఈయనకి వేయటం అనవసరం అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. అబ్బాయి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ పేరేంటండి? నా పేరు దాస్. ఏం పని చేస్తుంటారు? టాప్ మెస్. ఓకే, రాబోయే ఎన్నికల్లో జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారా అవరా? అవ్వచ్చు. ఎందుకని అవ్వచ్చు అని అన్నారు? అంటే ఆరోగ్యశ్రీ ఉంది, పింఛన్లు ఇస్తున్నారు, ఆరోగ్య ఇస్తున్నారు, విద్యా కానుక ఇస్తున్నారు, రుణమాఫీ చేస్తున్నారు, ఇవన్నీ మంచి మంచి చేస్తున్నారు కదా. పేరు? లక్ష్మి. ఓకే, ఈ 5 ఏళ్లలో జగన్ గారి పాలన మీకు ఎలా అనిపిస్తుంది? బాగా నెంబర్ 1గా నచ్చింది. నచ్చిందా? ఓకే, వాలంటరీ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? వాలంటీర్ చేశారు. బాగానే చేశారా? లో ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుంటుంది? దేవుడి చిత్తం అలా నేను ఒకళ్ళని అన్నాం, ఎవరిని తప్పు పట్టొచ్చును, దేవుడు ఎవరిని గెలిపిస్తాలే, తప్పు కదా అది, ఎవరు గెలిపిస్తాలే. అయితే జగన్ గారు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తా అని చెప్పని అన్నారు. వాస్తవంగా మద్యపాన నిషేధం అనేది జరిగిందా? చేస్తాడేమో, దగ్గర పడిందిగా, చేస్తాడేమో. చేయకపోయినా కొన్ని పనులు నాకు నచ్చాయ్యా. ఇంటికి వచ్చి బియ్యం ఇచ్చాడు, ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చాడు, చాలా నాకు ఇన్ని చిన్నప్పుడు కానీ చూశాను. ఈ ప్రభుత్వం కూడా చాలా బాగుంది. ఎంతవరకు నా మాటలు, మా ఇంట్లో కష్టపడతాం, మేము సాయం చెప్పి చేయమనండి. ఓకే ఓకే ఓకే, చెప్పండి. మీ పేరు అన్న? నా పేరు సుబ్బారావు. ఏం చేస్తుంటారు? టీ అమ్ముతాను. ఓకే అన్న, ఈ 5 ఏళ్లలో, ఈ 5 ఏళ్ల జగన్ గారి పాలనలో అభివృద్ధి అనేది జరిగిందా జరగలేదా? అభివృద్ధి జరిగింది. ముసలోళ్ళకి వాళ్ళకి పింఛన్ల విధంగా అన్ని విధాలుగా బాగుంది. హ్యాపీ ఆ విషయంలో. అయితే హాస్పిటళ్ళు చాలా బాగున్నాయి, దానికి ఓకే. అయితే 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రికి ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేను జగనే వస్తాను. అయితే జగన్ గారు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తానని అన్నారు. వాస్తవంగా మద్యపాన నిషేధం అనేది జరిగిందా? అది వాళ్ళు ఇష్టం వచ్చిన బ్రాండ్లు అమ్ముతున్నారు. అది చేసేదే ఉంది, ఉన్న తాగుతున్నారు, లేదా మెలకుండా ఉంటున్నారు. రోగాలు పడుతున్నారు, ఉంటే ఉన్నారు, పోతే పోతారు. అది అంత మించి ఏమీ లేదు అక్కడ. అయితే కుప్పంలో కూడా వైసీపీ ప్రభుత్వం గెలుస్తుంది అనుకుంటున్నారా? అది అంత లాంగ్స్ అయితే మనకు ఐడియా లేదు, తెలియదు కూడా అసలు. అయితే 175 స్థానాలకి 170 స్థానాలు జగన్ గారికి వెళ్తాయని చెప్పని అంటున్నారు. నిజంగా వాస్తవంగా అన్ని స్థానాలు వస్తాయంటారా? వస్తాయి, 150 వస్తాయి. అయితే వాలంటీర్ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? వాలంటీర్ వస్తారు, బాగుంటుంది. వాలంటీర్లు ఉంటేనే కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు పింఛన్లు తీసుకోవాలన్నా కానీ ప్రతి ఒక్కళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముసలోళ్ళు అయితే మరి చాలా నరకం చూస్తున్నారు. ఈ ఎండకి వెళ్ళి ఆ సచివాలయం దగ్గర కూర్చొని బాధపడుతున్నారు. అయితే ఈ నెల నుంచి 4 నెలల పాటు పింఛన్లు అవన్నీ ఇంటికి వచ్చి ఇవ్వము, మీరు సచివాలయం దగ్గరికి వచ్చి తీసుకోవాలని చెప్పని అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాని గురించి మనకు అంతగా లేదు, సెర్చ్ చేయలేదు నేను. అది ఓకేనా, థ్యాంక్ యూ. పేరేంటండి? ఏం పని చేస్తుంటారు? ఆటో డ్రైవర్. ఓకే, ఈ 5 ఏళ్లలో జగన్ గారు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని చేపట్టారు కదా, నిజంగా రాష్ట్రానికి అభివృద్ధి జరిగిందా జరగలేదా? రాష్ట్రానికి అయితే అభివృద్ధి జరిగిందో జరగలేదు, కానీ ఇప్పుడైతే ప్రజలకైతే, ఇప్పుడు మా ఆటో కార్మికులుగా అయితే 5 సార్లు వాహన మిత్ర అనేది 5 సార్లు వచ్చింది. ఇది ఆటో ఓనర్కి, ఒక డ్రైవర్కి రాలా. అది కూడా డ్రైవర్ కూడా ఇస్తే బాగుండేది అంటే మేము చాలా సంతోషపడ్డాం. 5 సంవత్సరాలు 10,000 చొప్పున 5 సంవత్సరాలు వచ్చింది. అలాగే మిగతా కార్మికులు కూడా, ఉన్న కార్మికులకి ఏదైనా సాకలి మమ్మల్ని ఇలాగా ఏదైనా వృత్తి పని చేసుకున్న వాళ్ళకి అందరికీ ఆయన ఇవ్వాల్సిన పథకాలన్నీ, సంక్షేమ పథకాలన్నీ ఇచ్చారు. మళ్ళీ ఇదే గవర్నమెంట్ రావాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఎందువల్లంటే ఇంకో గవర్నమెంట్ వస్తే ఈ పథకాలన్నీ తీసేస్తారేమో అని ఒక భయం. ఇంతవరకు ఏ కార్మికులు కూడా పాలకులైతే ఎవరు చూడాల. ఆటో కార్మికులుగా మమ్మల్ని గుర్తించారు ఈ గవర్నమెంట్, ఈ జగన్ గవర్నమెంట్. అందువల్ల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే బాగుంటుందని మా ఉద్దేశం. అయితే ఈ వాలంటరీ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? వాలంటరీ అంటే వాలంటరీ ఉండడం వల్ల అవతాతలకి ఏదైతే పింఛన్ అయితే ఇస్తున్నారో, అవతాతలు పొద్దున్నే 1వ తారీఖున వెళ్ళి 4 గంటలకు వెళ్ళి డోర్ కొట్టి ఇస్తున్నారు. మళ్ళీ వాళ్ళ జాబ్కి ఏదైనా సైడ్ బిజినెస్ జాబ్ చేసుకుంటారు. చాలా మంచి పథకం ఇది. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ రోజు 1వ తారీఖున ఇవ్వాలి, ఎంతవరకు పింఛన్లు ఇవ్వాలి. 4 రోజులు 5 రోజులు అయింది వాళ్ళు పింఛన్లు. సచివాలయం రమ్మంటున్నారు. సచివాలయానికి కూడా మా అమ్మగారు ఉన్నారు. నేను తీసుకొని ఆటో మానుకొని సచివాలయంకి వెళ్ళాలి, ఏలు ముద్ర పడలేదని, లేకపోతే ఇవ్వాలి కాదు రేపు రమ్మని అలాగా తిప్పుతూ ఉంటారు. అందువల్ల దీన్ని ఎవరైతే ఈ పథకాన్ని మళ్ళీ అమలు చేయాలని ఉద్దేశించి 4 నెలలు ఇలాగే వెళ్ళమన్నారు సచివాలయంకి. 4 నెలల దాకా ఎలక్షన్ ఉంది కదా, జూన్ వరకు మీరు ఇలాగే వెళ్ళాలి చెప్తే మేము పనులు మానుకొని మా అమ్మని తీసుకొని వెళ్ళి పింఛన్ దగ్గరికి వెళ్ళి ఆ సచివాలయంలో ఎప్పుడు ఇస్తారో ఏంటని ఆ డబ్బుల కోసం ఎదురు చూడడం,
ఇప్పుడు ఈ వాలంటీర్లు అయితే ఇంటికి వచ్చి ప్రతి పథకం ఇదే కాదు, మీరు ఆధార్ కార్డు ఇవ్వండి, లేకపోతే మీకు ఇలా డబ్బులు వస్తున్నాయి, 48 సంవత్సరాలు దాటిన వాళ్ళకి డబ్బులు ఇస్తారు, మీ ఆధార్ కార్డు ఇవ్వండి అని మనం అయితే గవర్నమెంట్ దగ్గర తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చింది, ఇది ఏ గవర్నమెంట్ వచ్చినా సరే కొనసాగాలని మా కోరిక. ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ ఏది వచ్చినా సరే ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంటే మేము ప్రతిదానికి తిరగలేం కాబట్టి వాళ్ళే మన దగ్గరికి వస్తున్నారు. ఒక 50 మంది కుటుంబాలకి ఒక వాలంటీర్ని ప్రకటించారు కాబట్టి ఆ 50 మంది వాలంటీర్లు కూడా కుటుంబాల వాళ్ళు కూడా వాలంటీర్ మన దగ్గరికి వస్తున్నారు. మీకు ఏం కావాలి, ఏం పాపం ఇల్లు కావాలా, ఇల్లు రాసుకుంటున్నారు. లేదు మాకు డబ్బులు రావాలేదండి, ఏం తేడా వచ్చింది ఏంటి అని అడిగితే డబ్బుల గురించి మన పేర్లు రాసుకొని మన ఆధార్ కార్డు తీసుకొని అయితే వాలంటీర్ వ్యవస్థ అయితే బాగుంది. కానీ ఇది ఎందువల్ల కొన్ని అభ్యంతరాల వల్ల ఆగిందైతే మాకు తెలియదు. అది పింఛన్ అనేది పక్కాగా ఇంటికి వచ్చి ఇవ్వడం చాలా అభినందనీయం. అది అలా ఇదే కంటిన్యూ చేయాలని మా ఉద్దేశం. జగన్ గారు ఏమంటారంటే 175 సీట్లకి 170 సీట్లు రాగానే చెప్పారు. వాస్తవంగా సీట్లు ఆయన వస్తాయా? ఇన్ని సీట్లు వస్తాయంటే ఎవరు అభిమానం వాళ్ళది. ఆయనకి ఏంటంటే పక్కాగా ఈ సంక్షేమ పథకాలన్నీ అందించాం కాబట్టి జనం అందరూ నా వైపు ఉన్నారని ఆయన అనుకుంటున్నారు. కానీ జనాల్లో ఏముందనేది ఆయనకి తెలియదు. అలాగే మనం అనుకోవడం కూడా అది కరెక్ట్ కాదు. 175 వస్తాయా, 180 వస్తాయా, 2 సెంచరీలు చేస్తావా అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజల అభిమానం ఎలా ఉందో తెలియదు. ఇన్ని సంక్షేమ పథకాలు నాకు అందించారు కాబట్టి నేను ఓటేయాలని నాకు ఉండాలి. అంతే తప్ప కానీ నేను సంక్షేమ పథకాలు తీసుకుంటూ ఇంకో వేరే పార్టీకి నేను ఓటేయడం అనేది అది కరెక్ట్ కాదు. అలాగే సంక్షేమ పథకాలు ఆయన గెలిపిస్తాయి. పక్కాగైతే 175 వస్తాయని చెప్పలేదు. అన్న గుడ్ ఈవినింగ్. అన్న గుడ్ ఈవినింగ్. మీ పేరు? పూర్ణచంద్రరావు. ఏం పని చేస్తూ ఉంటారు? వ్యాపారం. అయితే ఈ 5 ఏళ్లలో జగన్ గారి ప్రభుత్వంలో రాష్ట్రానికి అభివృద్ధి అనేది జరిగిందా జరగలేదా? జరిగింది, బాగానే జరిగింది. అయితే 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే రాష్ట్రానికి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? జగనే వస్తే కరెక్ట్. అయితే జగన్ గారు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తామని హామీ ఇచ్చారు. వాస్తవంగా మద్యపాన నిషేధం అనేది జరిగిందా? ఆయన చేయబోని ఇప్పుడు ఈయన చేయలేడు కదా. ఆయనకంటే ఎక్కువ పథకాలు పెట్టాడు. ఇంకా పన్నులు ట్యాక్సులు పెంచడం తప్ప ధైర్యం కోసం నాయకులకి, పార్టీకి, కార్యకర్తలకి ధైర్యం కోసం చెప్తారు అంతే. అయితే జగన్ గారి జగనే వచ్చేది పార్టీ జగనే. అయితే జగన్ గారు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అన్నారు. వాస్తవంగా యువతకి ఉద్యోగ అవకాశాలు అనేది కల్పించారా? ఇచ్చారుగా, ఎక్కగానే అంతమందికి ఇచ్చారుగా. వాలంటీర్ల రూపంలో 1,00,000 మందికి పైన ఇచ్చారు కదండి. ఇంకా అంతకంటే ఏం చేస్తారు? అయితే వాలంటరీ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? వాలంటీర్ ప్రజెంట్ బాగానే పనిచేస్తున్నట్టే. ఇళ్ళకొచ్చి మంచి చెడు అడగడం చేయడం. ఇంతకుముందు ఏది కావాలన్నా ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు కొన్ని పనులు వాళ్ళే చేసి పెడుతున్నారు. అయితే కుప్పంలో కూడా వైసీపీ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారా? కుప్పంలో రాదులేండి, రాదు. అయితే ఈసారైనా మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఏం లేదు అసలు అనుమానం లేదు. వాళ్ళే వచ్చేది. ఆర్కే వాళ్ళు ఎవరు నుంచోబెట్టారుగా, ఆయన ఇస్తాడు. అయితే పిఠాపురంలో కూడా వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తుంది అనుకుంటున్నారా? ఓడిస్తే కరెక్ట్. ఆయన అనవసరం అసలు. పవన్ కళ్యాణ్ అసలు రాజకీయంగా అనవసరం అన్నారు. ఓకే, థ్యాంక్ యూ. నీ పేరు? నా పేరు భాష. ఓకే అన్న, ఏం పని చేస్తుంటారు? మాది బ్యాంగిల్ షాప్. ఓకే అన్న, ఈ 5 ఏళ్లలో రాష్ట్రానికి జగన్ గారి ప్రభుత్వంలో అభివృద్ధి అనేది జరిగిందా జరగలేదా? జరిగింది. ఎందుకు జరగదు? బాగుంది. అభివృద్ధి ఏమైంది? అభివృద్ధికి సూపర్. అయితే 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేది. ఇంకా వేరే యాక్షన్ లేదు అసలు. అయితే కుప్పంలో కూడా వైసీపీ గెలుస్తుంది అనుకుంటున్నారా? ఏమో కొట్టొచ్చు ఈసారి. లాస్ట్ టైం 50 సీట్లు ఉన్నప్పుడే 150 సీట్లు కొట్టాం. ఇప్పుడు 150 సీట్లు 170 కొట్టడం పెద్ద విషయం ఉంది. అందరూ దేనికి వేద్దాం ఆగి వేద్దాం. ఇప్పుడు ఆయన ఏమన్నా అభివృద్ధి జరిగితే నా వల్ల బాగుపట్టి లబ్ధి పొందితేనే ఓటైనా అంటున్నాడు. అంతేగాని నాకే ఓటైనా నాకు గెలిపించండి అనట్లేదు కదా. నా వల్ల లబ్ధి పొందితేనే ఓటైనా అంటున్నాడు. అంతే కదా. అయితే వాలంటరీ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటన్నా? వాళ్ళు చేయడం బాగుంది కదా. అంటే ఈ నెల నుంచి వాలంటరీ వ్యవస్థ 4 నెలల పాటు ఆపేస్తాము, మీరే ఇంటికి వచ్చి మీరే సచివాలయానికి వచ్చి పెన్షన్, రైస్ బ్యాగ్స్ అనేవి స్టోర్స్కి వచ్చి తీసుకుని అంటున్నారు కదా. ఇప్పుడు ఇలా చేస్తే ఆయన చేసింది కనబడుద్ది కదా. ఇప్పుడు అది దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి జనాలే. అయితే 175 సీట్లకి 170 సీట్లు జగన్ గారి ప్రభుత్వానికి వెళ్తాయని మీరు అనుకుంటున్నారా? 170 వస్తే తెలియదు కానీ గవర్నమెంట్ ఫామ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి. అది అయితే ఈసారైనా మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలిచే అవకాశం ఏమైనా ఉందంటారా? ఆయన చూడమని మాకు తెలిసేది ఆయన రాడు. అది ఓకే అంతే. ఈ 5 ఏళ్లలో జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది.
అయితే 2024 వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుండు అనిపిస్తుంది మీకు? జగన్ గారు. అయితే జగన్ గారు 170 సీట్లకి 170 సీట్లు గెలుస్తారా? గెలుస్తారు. 175. నమస్తే బ్రదర్. పేరన్న? నా పేరు ఫిరోజ్. ఏం పని చేస్తుంటారు? నేను ఫ్యాన్సీ బండి. ఈ 5 ఏళ్లలో రాష్ట్రానికి అభివృద్ధి అనేది జగన్ గారి ప్రభుత్వంలో జరిగిందా జరగలేదు? బ్రహ్మాండంగా జరిగింది. అన్నీ శుభ్రంగా వాలంటరీ ద్వారా ఎమ్మెల్యేతో పనిలే, వాలంటరీ ఇంటికి వచ్చి ప్రతి పని చేసి పెట్టారు శుభ్రంగా. లేకపోతే తాలూకా చుట్టూ పింఛన్లకి అటు చుట్టూ తిరగాలి. వాళ్ళు చూడండి చాలామంది ఇబ్బంది పడ్డారు పింఛన్లకి. అదే వాలంటీర్లు అయితే ఇంటి ముందు వచ్చి తలుపు కొట్టి ఇచ్చారు 1వ తారీఖు పొద్దున్నే 7ంటికి. ప్రభుత్వం బాగా పనిచేసింది ఇవాళ. అయితే 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే రాష్ట్రం బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? జగన్ వస్తేనే బాగుంటుంది. మళ్ళీ పనులు ఆగిపోయాయి. మళ్ళీ ఆయన వస్తేనే మొత్తం ఎవరికైనా ఇల్లు ఇవ్వాలన్నా ఏమైనా చేయాలన్నా అవి మళ్ళీ మన ఏ పథకాలు ఉన్నాయో అన్నీ అమల్లోకి రావాలంటే మళ్ళీ జగన్ రావాలి. మళ్ళీ ఆయనే ఉండాలి సీఎంగా. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది మంది. ఇప్పటికీ అభివృద్ధి లేదు మన ఆంధ్రప్రదేశ్. మళ్ళీ 10 ఏళ్ళు అనవసరంగా వేస్ట్ అయిపోలే. అమరావతి మనకి ఇది ఎక్కడ ఉంది, మనకి రాజధాని. మళ్ళీ ఈయన వస్తే ఎక్కడో చోట రాజధాని వచ్చింది ఈసారి. అందుకే మనకి జగనే. ఇంకా అయితే జగన్ గారు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తానన్నారు. వాస్తవంగా మద్యపాన నిషేధం అనేది జరిగిందా? మద్యపాన నిషేధం జరగల. ప్రభుత్వానికి ఆదాయం లేక తప్పని పరిస్థితుల్లో మళ్ళీ దాని మీదే ఆదాయం వచ్చింది. ఇప్పుడు అమ్మఒడి, ఇవన్నీ విద్యా దీవెన, ఇవన్నీ పథకాలన్నీ మరి ఎక్కడి నుంచి వచ్చే ఇవే కదా. అందుకని కొన్ని డ్రాప్ చేసి కొన్ని వదిలేరు. అంతేగాని అమౌంట్ లేదు కదన్న ప్రభుత్వం దగ్గర. దీని ద్వారానే ఇక అమౌంట్ అందరికి వచ్చింది, చేరింది. ఓకే, నమస్కారం. నమస్కారం. పేరు? నా పేరు షేక్ జిలానీ. ఏం పని చేస్తుంటారు? నేను ఇయర్ ఫోన్స్లు అవి అమ్ముతా రోడ్డు మీద. ఓకే. 5 ఏళ్లలో రాష్ట్రానికి జగన్ గారి ప్రభుత్వంలో అభివృద్ధి అనేది జరిగిందా? అసలు బ్రహ్మాండంగా ఉంది. అసలు ఏది అనుకున్నా ఆయనే మళ్ళీ వచ్చేది, ఆయనే మళ్ళీ వస్తాడు. చేసే అన్ని మంచి పనులే చేస్తున్నాడు. ఆయన చేసే పనులకి చంద్రబాబు నాయుడు గారు అడ్డం పడుతున్నారు. అడ్డం పడకుండా పెన్షన్లు కూడా ఆపేశారు. ఇవాళ వచ్చి మాకు పెన్షన్లు ఎప్పుడు 1వ తారీఖు ఇంటికాడికి వచ్చి ఇచ్చేవాళ్ళు. ఎండలో పడి సత్యాలం దగ్గరికి వెళ్ళి కష్టపడి ఇవాళ వెళ్ళి తెచ్చుకున్నాం. అలా లేకుండా మాకు ఏదైనా కానీ చేసేవాళ్ళు ఎవరైనా కావాలండి. ఆయన చంద్రబాబు గారు వస్తే మనకి అన్యాయం జరుగుద్ది, మాకు జగన్ గారు వస్తే న్యాయం జరుగుద్ది.